ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని పలు మిఠాయి షాపులు, హోటల్స్ లో రైడ్స్ చేసిన అధికారులు కళ్ళు బయర్లు కమ్మే వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు పంజా విసురుతున్నారు. వరుస తనిఖీలు చేస్తూ నిర్వాహకులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రమాణాలు పాటించకుండా హోటళ్లు నడిపిస్తున్న వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించిన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అత్తాపూర్, హైదరాగూడ ప్రాంతంలో తనిఖీ చేసిన అధికారులు హోటళ్ల తీరును చూసి షాక్ కు గురవుతున్నారు. కనీస శుభ్రత పాటించని హోటళ్లు, కొన్నైతే పాడైన ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరికొన్ని. కొన్ని టిఫిన్ సెంటర్లు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. FSSAI నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని హోటల్స్ కు లైసెన్స్ లేనట్లు గుర్తించారు. లైసెన్స్ ఉందా లేదా అనేది వెరిఫై చేస్తామండి. లైసెన్స్ లేనట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా హైజీనిక్ కండిషన్స్ అనేది పాటించకపోవడం చూస్తున్నాము. ఇదే కాదు, స్వీట్ షాపులు, బేకరీల్లో కూడా తనిఖీలు చేశారు. పాడైపోయిన స్వీట్స్ ను విక్రయిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వాటర్ ప్లాంట్స్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇవన్నీ చూసి ప్రజలు బయట ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు.